ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన వాక్య ధ్యానం నిమిత్తమై ఒక మాట చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనం చదువుకుందాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. ఇక రాయబడిన మాటను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు. యూదుడు అంటే ఎవరు? యూదులు అంటే దేవుని ప్రజలు. యూదా అంటే స్తుతించేవారు, దేవుని ఆరాధించేవారు, దేవుని ఎరిగిన వారు అయిన ప్రజలు. గ్రీకు దేశస్థులు అంటే దేవుని ఎరగని వారు, దేవుడు లేని ప్రజలు, దేవుని స్తుతించలేని వారు. ఎవరైనా కావచ్చు, అది యూదుడైనా కావచ్చు, గ్రీకు దేశస్థుడైనా కావచ్చు, భారతదేశం సంబంధించిన వారైనా కావచ్చు, అమెరికాకు సంబంధించిన వారైనా కావచ్చు, ఇలా ఏ కంట్రీకి చెందిన వాడైనా కావచ్చు. ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా ఒక రకంగా చెప్పాలంటే నీతిమంతుడైనా కావచ్చు, అనీతిమంతుడైనా కావచ్చు, పరిశుద్ధుడైనా కావచ్చు, పాపి అయినా కావచ్చు, దొంగ అయినా కావచ్చు, నరహంతకుడైనా కావచ్చు, మోసగాడైనా ఎవరైనా కావచ్చు. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. ఉన్నవాడు ధనికుడని దరిద్రుడని ఇలా ఏ భేదము లేదు కదా. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో వినడో, నేను తక్కువని కదా, నేను బలహీనుని కదా, నేను పాపములో ఉన్నాను కదా నన్ను అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఏ భేదం లేదు. తనకు ఒక ప్రభువే అందరికి ప్రభువై ఉండి, అందుకే అపోస్తుల కార్యములో 10వ అధ్యాయములో పేతురు గారు అంటాడు కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, నీతిమంతునికి అనీతిమంతునికి, దుష్టునికి దుర్మార్గునికి, పరిశుద్ధునికి పాపికి, యూదులకు గ్రీకు దేశస్తులకు, భారతదేశంలో ఉన్న ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి మనిషికి ఆయన ప్రభువు కదా. యూదుడని గ్రీకు దేశస్తుని భేదం లేదు, కానీ ఒక ప్రభువే అందరికీ ప్రభువు అంటే పరిపాలించేవాడు, పోషించేవాడు, కాపాడేవాడు, అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు ఈయన అంటే, తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల, అనగా తనకు మొరపెట్టే వారి అందరి ఎడల, తన నామమును ప్రార్థించే వారందరి ఎడల. నువ్వు యూదుడవా, నువ్వు గ్రీకు దేశస్తుడవా, నువ్వు అమెరికన్వా, నువ్వు జపాన్కి సంబంధించిన వాడివా, భారతకు సంబంధించిన వాడివా, నువ్వు పాపివా, నువ్వు ఘోరమైన పాపములో వ్యభిచారములో ఉన్నావా, ఇంకా ఏ పరిస్థితుల్లో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, అనేకమైన శోధనలో ఉన్నా, ఆశీర్వాదంలో ఉన్నా, దీవెనలో ఉన్నా, శాపంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంట అంటే కృప చూపిస్తాడు. కృప చూపుటలో ఆయన ఐశ్వర్యవంతుడు. కృప చూపించుటలో ఐశ్వర్యవంతుడు. కృప చూపించే విషయంలో ఐశ్వర్యవంతుడు. అంటే కృప కొంతవరకే, కొద్ది వరకే, కొందరికే వచ్చి అయిపోవడానికి ఛాన్స్ లేదు. అక్కడ భూమి మీద ఎన్ని కోట్ల మంది, అన్ని మంది ప్రజలు ప్రార్థన చేస్తే అందరి మీద
కృప చూపించేంత ఐశ్వర్యము ఆయనలో ఉంది. అంటే కృపలో అంత ఐశ్వర్యం కలిగిన వాడు. అందుకే మనం అంటాం కదా, మన దేవుడు ఎవరు అంటే కృపామయుడు. కృప అంటే ఏంటి? కృప ఏం చేస్తుంది? కృప మనల్ని రక్షిస్తుంది. కృప మనల్ని కాపాడుతుంది. ఒక అర్హత లేని వారికి, అర్హత లేని వ్యక్తి మీద చూపించేదే కృప. పాపంలో ఉన్నవాడిని పరిశుద్ధునిగా మార్చిందంటే కృప. దేవుని ఎరగని మనలను దేవుని వైపు త్రిప్పిందంటే, దేవుని ఎరిగేటట్లు చేసిందంటే అది కృప. మన నీతి కాదు, మన భక్తి కాదు, మన శక్తి కాదు, మన ప్రార్థన కాదు, మన విశ్వాసం కాదు, కానీ మన కృప ద్వారానే రక్షించబడి ఉన్నాం. కృప ద్వారానే మనం విమోచించబడి ఉన్నాం. మన నీతి కార్యాల వలన కాదు, మన ప్రార్థన, మన విశ్వాసం, దీని వలన మనం రక్షించబడలేదు. ప్రతి ఒక్కరు ఎలా రక్షించబడము అంటే కృప ద్వారానే రక్షించబడ్డం కదా. ఇంకా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయనకు కృప ఎవరికి చూపిస్తాడంట అంటే తనకు ప్రార్థన చేసే వారికి, తన నామమును బట్టి ప్రార్థించే వారికి. దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే కృప కావాలి. దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా ఆశీర్వాదం పొందుకోవాలంటే కృప కావాలి కదా. ఆ కృపను మనం పొందుకోవాలంటే చెప్పండి, మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధానములో ప్రార్థించే వారిగా ఉండాలి కదా. ఉదాహరణకు నోవాబు ఉన్నాడు బైబిల్లో. నోవాబు ఆ తరములో ఎలా ఉన్నాడంటే నీతిమంతుడిగా ఉన్నాడు. ఈ తరములో నా ఎదుట నీవే నీతిమంతుడిగా, నిందారహితుడిగా కనబడుచున్నావు. కాబట్టి నోవాబు మీదకి ఏమొచ్చింది అంటే దేవుని కృప వచ్చింది. ఆ తరము ఉన్న భక్తిహీనులందరితో కలిసి నోవాబు నశించిపోవాలా. నోవాబు అతని కుటుంబము రక్షించబడింది. ఎలా రక్షించబడింది అంటే కృప ద్వారా కదా. నీకు కూడా దేవుని కృప కావాలి అంటే దేవుని సన్నిధానంలో ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఉదాహరణకు 2 విషయాలు చెప్తాను, 2 వ్యక్తుల గురించి చెప్తాను. మొదటిగా బైబిల్లో మొదటి సామ్యుల గ్రంథము 1వ అధ్యాయంలో మనకి ఇక్కడ ఒక హన్నా కనబడుతుంది. హన్నా, పెనీనా ఇంకా ఎల్కానా, వీళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీ. ఎల్కానాకు హన్నా భార్య ప్రియమైనది, కానీ హన్నా గొడ్రాలు. తన భర్తకు పిల్లలను, కుమార్ని కనలేకపోయింది కదా. ఎన్నో సంవత్సరాలు వివాహం అయినా కూడా తన జీవితంలో సంతు లేని దానిగా అలాగే బ్రతుకుతూ ఎన్నో అవమానాలు, తన పెనిమిటికి సంతోష పెట్టలేని పరిస్థితిలో ఉంది. తన సవితి అయిన పెనీనా అన్నాను ఎంతోగానో బాధ పెడుతూ, ఎంతోగానో దుఃఖ పెడుతూ వచ్చేది కదా. ఇలా తన ద్వారా అనేకమైన బాధలు, దుఃఖాన్ని, అవమానం అనుభవించుకుంటూ అలాగే ఉంది కదా. ఈ రోజుల్లో కూడా చాలా మంది గర్భఫలం లేక పెళ్లి 5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అవుతున్నా కూడా తన జీవితంలో గర్భం లేక ఎన్నో సూటిమోటి మాటలు, ఇరుగు పొరుగు వారితో ఇక రకరకాలైన మాటలు పడుతూ జీవిస్తూ ఉన్నారు కదా. ఏదైనా దేవుని దగ్గర మనం పొందుకోవాలంటే మనం దేవుని సన్నిధానంలో ఏం చేయాలంటే ప్రార్థించే వారిగా ఉండాలి. హన్నా యెహోవా మందిరంలోకి వెళ్ళి ఏం చేసిందంట? అన్న యెహోవా మందిరంలోకి వెళ్ళి కన్నీరు విడుచుతూ, మన 10వ వచనంలో చదివితే, మొదటి అధ్యాయం 10వ వచనం, బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నడికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనిను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టుచుండెను. ఇలా అనేకమైన వేదనలు, సూటిపొట్టి మాటలు తన హృదయంలో గుచ్చుకొని తన
సవితి అయిన పెనీనా మాత్రమే కాకుండా ఇంకా ఎంతమంది ఆమెను అన్నారు. ఇది రకరకాలైన మాటలు, బాధ కలిగించే మాటలు, లోక సంబంధమైన మాటలు మాట్లాడుతాను ఎంతోగానో దుఃఖ పెట్టాను. ఆ బాధను, ఆ దుఃఖాన్ని ఆమె తట్టుకోలేక తనలో ఉన్న బాధనంతా ఎవరు చెప్పుకున్నదంటే దేవుని సన్నిధానంలో వచ్చి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంది కదా. ప్రార్థన చేస్తుంది. ఈరోజు చాలా మంది బాధపడుతూ ఉంటారు. పిల్లలు లేరు, ఏమీ లేరు, పిల్లలు లేరు అంటారు అని అనుకుంటారు. బాధపడుతూ ఉంటారు, కానీ వారు దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. పిల్లలు నీ జీవితంలో, నువ్వు గర్భఫలం నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలంటే, నువ్వు గర్భాన్ని ధరించాలంటే, నువ్వు ఒక కుమార్తెను కన్నాలంటే దేవుని కృప కావాలి. గర్భఫలం యెహోవాకు బహుమానం. ఆ బహుమానం ఎలా వస్తుంది అంటే మన దేవుని కృప ద్వారా. ఆ కృపను పొందుకోవాలంటే నువ్వు ఆయన సన్నిధానంలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అన్న ప్రార్థించినట్లుగా కదా, ఆమె కన్నీరు కార్చుతూ రోధించుచు తన సంగతంతా యెహోవా సన్నిధానములో బహుగా ఏడ్చుచు దుఃఖాక్రాంతురాలై వచ్చి, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగ పిల్లగాని దయచేస్తే వాని తల మీదకి క్షౌరపు కత్తి రానివ్వకుండా వాడిని నీకు ప్రతిష్ఠిస్తానయ్యా, వానికి నీకు మొక్కుకున్నాను, వాడిని నీకు అప్పగిస్తానయ్యా అని మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసి కదా. ఎలా వచ్చింది దేవుని సన్నిధిలో కంటే భారమైన హృదయంతో, దుఃఖముతో, వేదనతో తట్టుకోలేక. చాలా మంది బాధపడతా ఉంటారు సంవత్సరాలు బట్టి, దుఃఖపడుతూ ఉంటారు సంవత్సరాలు బట్టి, వేదన పడుతూ ఉంటారు సంవత్సరాలు బట్టి. నీ బాధ, నీ దుఃఖం ఏదైనా నీ దేవుని సన్నిధిలో విన్నవించుకో, నీ ప్రభు సన్నిధానంలో విన్నవించుకో. ఏ భేదము లేదు, యూదుడని గ్రీకు దేశస్తుడని. ఎవరు ప్రార్థన చేస్తారో ఆయనకు, పాస్టర్ గారే ప్రార్థన చేయాలని లేదు, ప్రవక్తనే ప్రార్థన చేయాలని లేదు, గొప్ప ప్రార్థన యోధుడే ప్రార్థన చేయాలని లేదు. ఎవరు ప్రార్థన చేసినా ఆయన కృప చూపిస్తాడు. అన్నకు దేవుడు కృప చూపించాడు. తన కన్నీరు కార్చట దేవుడు చూశాడు, తను రోధించిన దేవుడు చూశాడు. అన్నను జ్ఞాపకం చేసుకున్నాడు కదా. ఆమె కన్నీరు కార్చుతా, ఆమె రోధించుతా దేవుడు ఆమె మీదకి కనికరం వచ్చింది. దేవుని కనికరం ఆమె మీదకి వచ్చింది. దేవుడు ఆమెను గర్భం తెరిచాడు. చక్కని ఒక కుమారుని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు కదా. మన దేవుడు కృపా కనికరమును కలిగినట్టు వాడు కదా, కృప చూపించేవాడు. నీ మీద నా మీద దేవుని కృప ఉండాలంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మనము ఉండాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. దావీదు రాజు బెత్షెబతో పాపం చేసినప్పుడు కదా, దేవుడు నాతాను పంపించి హెచ్చరించినప్పుడు దేవుని సన్నిధానంలో దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, కీర్తనలు మనం 51వ కీర్తన చదివితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయుము. దేవుని సన్నిధానంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, దేవా నీ కృప చొప్పున, నీ కనికరం చొప్పున, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవుని హృదయానుసారుడైన దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, దేవుని దాసుల చేత హెచ్చరించబడినప్పుడు ఆ మాటను బట్టి లోబడిపోయారు. ఈరోజు చాలా మంది పాపం చేస్తున్నారు, పాపములోనే ఉండిపోతున్నారు. దేవుని దాసుల ద్వారా దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడలేకపోతున్నారు. అందుకే చాలా మంది కృపను పొందుకోలేకపోతున్నారు. అలాగే శాపంలోనే ఉండిపోతున్నారు, అలాగే నలిగిపోతున్నారు, అలాగే మగ్గిపోతున్నారు. నీవు అలా నలిగిపోకుండా, మగ్గిపోకుండా ఆ శాపం నుంచి విడుదలను పొందుకోవాలంటే నీకు కృప కావాలి. ఎలా వస్తుంది కృప అంటే, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దావీదు ఏమని ప్రార్థన చేస్తుంది? నీ కృప చొప్పున దేవా నన్ను కనికరించుము, నా అతిక్రమములను తుడిచి వేయుము కదా. దేవుడు
తన కనికరం చొప్పున, తన కృప చొప్పున. అందుకే దేవుని సన్నిధానంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా పాపం నాకు తెలిసే ఉన్నవయ్యా, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవయ్యా, నన్ను బాగుగా కడుగయ్యా, నా అంతరంగమును శుద్ధీకరించండి అయ్యా, నన్ను ఇసుకతో కడుగయ్యా, నన్ను ఇలా కడుగయ్యా, నన్ను అలా కడుగయ్యా అని చెప్పు. తన పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాను, దేవుని బ్రతిమాలుకున్నాను, దేవుని అడుక్కున్నాను కదా దేవుని సన్నిధానం. మనం కూడా దావీదులాగా మన పొరపాట్లు, మన అపరాధములు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థించినప్పుడు దేవుని కృప మనకు వస్తుంది, మనం రక్షించబడతాం, శాపం నుంచి తప్పించబడతాం, అంధకారం నుంచి తప్పించబడతాం, ఉగ్రత నుంచి తప్పించబడతాం, శ్రమ నుంచి తప్పించబడతాం, శోధ నుంచి తప్పించబడతాం, ఇబ్బంది నుంచి తప్పించబడతాం కదా. చాలా కుటుంబాలు, చాలా వ్యక్తులు ఇంకా శోధనలో ఉన్నారు, ఇంకా పాపంలోనే ఉన్నారు. పాపం ద్వారా వచ్చి జీవితం మరణం, ఇలాంటి ఆ స్థితిలోనే ఉండిపోతున్నాను. ఆ స్థితి నుంచి నేను విడిపించగలిగింది ఏదంటే నీ ప్రార్థన జీవితము మాత్రమే. నీ దేవునికి నువ్వు ప్రార్థించినప్పుడు, నీ ప్రభువుని మొరపెట్టినప్పుడు, నీ ప్రార్థన ఆలకించి దేవుని యందు కనికరపడి తన కృప చేత నీ అతిక్రమములన్నీ తుడిచివేస్తాను, నీ పాపములన్నీ తుడిచివేస్తాను, నేను మరలా పరిశుద్ధపరుస్తాను. కృప మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాను కదా. సిలువలో దొంగ యేసయ్య దగ్గర ఏమని ప్రార్థన చేశాడు అయ్యా అంటే, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటే ప్రభు అన్నాడు, నువ్వు నాతో కూడా ప్రదేశిగా ఉండువు అన్నా. ఎలా వచ్చింది? కృప అండి, కృప. ప్రార్థన, ఇంక ప్రార్థన లేకపోతే నీకు కృప రాదు. ప్రార్థన లేకపోతే నువ్వు ఏం దేశంలో పొందుకోలేవు, విడిపించబడలేవు, విమోచించబడలేవు. శాపములోనే, అంధకారంలోనే, శ్రమలోనే, శోధనలోనే, ఇరుకులోనే అలాగే ఆ జీవితాన్ని అనుభవిస్తూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా బ్రతుకుతావు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారుతావో, ఆయన పాదలు పట్టుకొని బ్రతిమాలుకుంటావో, నీ అవసరతలన్నీ తీరుస్తావు. అన్న గర్భాన్ని తెరిచినట్లుగా దేవుడు నీ గర్భాన్ని తెరుస్తాడు. నీకు ఒకవేళ గర్భఫలం లేకపోతే, నీకు ఒకవేళ అప్పులున్నా, నీకేమైనా రుణాలున్నా, నీకేమైనా సమస్యలున్నా, ఇంకా ఏదన్నా విడిపించలేని పరిస్థితులు జీవితంలో ఉన్నా, విడిపించగలిగిన వాడు, నీ యందు కృప చూపించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. ఆయనకు నువ్వు మొరపెట్టు, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించు, ఆయన ఆ స్థితి నుంచి దావీదును విడిపించినట్లుగా నిన్ను, నన్ను, మనల్ని కూడా ప్రభు విడిపిస్తాడు. నోవాబును జలప్రలయము నుంచి విడిపించినట్లుగా నిన్ను, నన్ను కూడా ప్రభు విడిపిస్తాడు. అటు కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించు.